ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ వాటిలో నిజంగా సమయం కేటాయించి చూడాల్సినవి ఏవి అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ఇవాళ ఒక్కో సినిమా గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ లింగం. ఈ మూవీ కథ చూస్తే సాధారణ ప్రతీకార కథలా అనిపించిన కబడ్డీ ఆటగాడి జీవితాన్ని నేరారోపణలతో ముడిపెట్టి ఉత్కంఠంగా చూపించే ప్రయత్నం చేశారు. ఉత్కంఠభరిత కథలు, దర్యాప్తు కథనాలు ఇష్టపడే వాళ్లకు ఇది ఆసక్తికరంగా అనిపించే అవకాశం ఉంది. నెమ్మదిగా మొదలైన తర్వాత వేగం పెరుగుతుందని అనిపిస్తుంది. అందుకే ఈ వారం ఒకసారి ప్రయత్నించదగ్గ సినిమా ఇదే. సెకండ్ మూవీ రాజా శివాని. భారీ నిర్మాణం, యుద్ధ సన్నివేశాలు, చారిత్రక నేపథ్యం ఈ సినిమాకు ప్రధాన బలం. శివాజీ మహారాజు జీవితంలోని కీలక ఘట్టాలను తెరపై చూపించే ప్రయత్నం చేశారు. చారిత్రక కథలు ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. వేగవంతమైన వినోదం కోరుకునే వారికి మాత్రం కొంచెం నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. తర్వాత మూవీ ఏజెంట్ కిమ్ము రియాక్టివేటెడ్. కొరియా నుంచి వచ్చిన గూఢాచారి కథ ఇది. కుటుంబ భావోద్వేగాన్ని, యాక్షన్ను కలిపి తెరకెక్కించారు. వేగంగా సాగే కథలు, ఉత్కంఠతో కూడిన యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. తర్వాత మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. బయటకి అన్నీ బాగానే కనిపించే కుటుంబంలో దాగి ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడే కథ ఇది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, రహస్యాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే అవకాశం ఉంది. యాక్షన్ కంటే కథనాన్ని ఇష్టపడే వాళ్లకు ఇది సరైన ఎంపిక. తర్వాత మూవీ నోట్స్ ఫ్రమ్ ద లాస్ట్ రో. మానసిక ఉత్కంఠ ప్రధానంగా సాగే కొరియన్ కథ ఇది. మొదట ప్రశాంతంగా మొదలయ్యి తర్వాత ఒక్కో మలుపుతో ఆసక్తి పెంచే రకం ఇది. నిదానంగా సాగే కానీ ఆలోచింపజేసే కథలు ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. తర్వాత మూవీ మోన్రామ్ ఖాన్. రహస్యాల చుట్టూ తిరిగే కథ ఇది. ఉత్కంఠను నిలబెట్టే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. రహస్య కథలు ఇష్టపడే వాళ్లకు ఒకసారి చూడదగ్గ సినిమా ఇది. తర్వాత మూవీ రివాల్వర్ ఇంకో. ఇది పూర్తిగా యాక్షన్ కు ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది. కథ కంటే పోరాట సన్నివేశాలు, వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యాక్షన్ అభిమానులు ఒకసారి చూడొచ్చు. తర్వాత మూవీ ముత్తస్సి. భయానక వాతావరణం, మర్మమైన సంఘటనలతో సాగే కథ ఇది. భయపెట్టే సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఒకసారి ప్రయత్నించవచ్చు. తర్వాత మూవీ ద 80. మంచుతో కప్పుకున్న ప్రాంతంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్న బృందం కథ ఇది. మనిషి భయంకరమైన జీవి మధ్య పోరాటం ప్రధాన అంశం. సాహసంతో పాటు భయానక అనుభూతి కోరుకునే వాళ్లకు ఇది సరిపోవచ్చు. నేను చెప్పిన మూవీస్లో మీరు ఇంతకు ముందే ఏదైనా మూవీ చూసినట్లయితే ఆ మూవీ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.